ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మనతో మన మధ్యలో ఉన్న యేసయ్యకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. నన్ను రికార్డ్ అవ్వట్లేదు. ఎవరు ఇక్కడ చూసేది? కెమెరా దగ్గర ఎవరున్నారు? నువ్వే చూసుకో రామ్ గోపాల్, కెమెరా నువ్వే చూసుకో. ఓకే, మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మార్కు సువార్త ధ్యాన భాగం ఈ రోజుతో ముగించుకుంటున్నాం. మార్కు సువార్త ప్రారంభించిన దినము మొదలు ఇప్పటి వరకు మనము ఈరోజు 86వ ప్రసంగాన్ని వింటున్నాం. అంటే మార్కు సువార్తలో 86 ప్రసంగాలు దేవుని కృపను బట్టి వినగలిగాం. అందుకు మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఇది చివరి ప్రసంగం మార్కు సువార్తలో. మనము మార్కు సువార్త 16వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు ఈరోజు మన యొక్క ధ్యాన భాగం. ఈ ధ్యాన భాగం అంతటికీ ఒక పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే సువార్త నమ్ముట నమ్మకపోవడం వలన కలిగే లాభ నష్టాలు. ఈ ప్రధాన అంశంలో 3 సబ్బంశాలు చూస్తాం. మొదటి సబ్బంశం ఏంటంటే సువార్త నమ్మకపోవడం వల్ల కలిగే నష్టం. ఇది 14వ వచనంలో చూస్తాం. రెండో సబ్బంశం ఏంటంటే సువార్త నమ్మడం వలన కలిగే లాభం. ఇది 15 నుంచి 18 వచనాల్లో చూస్తాం. మూడో సబ్బాంశం ఏంటంటే సువార్త నమ్మడానికి గల ఆధారము ఏమిటి. ఇది మనము 19 నుంచి 20 వచనాల్లో చూస్తాం. ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోయే భాగము, అంశము, ప్రధాన అంశాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మల్ని అందరినీ సర్వ సత్యములోనికి నడిపించండి. ఆత్మతో నింపి ఆత్మ ఆధీనములో ఉండి నీ దాసుడు వాక్యం చెప్పడానికి, నీ పిల్లలు వాక్యం వినడానికి పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం అందరికీ కలుగును గాక. మీరు మాట్లాడేటప్పుడు మైండ్ డైవర్ట్ కాకుండా వాక్యం మీద నిలుచును గాక. మార్పు లేని వారు మార్పు పొందుదురుగాక. నామకార్థులు నిజక్రైస్తువులు అవుదురుగాక. రోగులు స్వస్థత నొందుదురుగాక. నీ వాక్యము ప్రజలను స్వస్థపరిచి ఆరోగ్యమిచ్చి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి క్రీస్తు స్వరూప్యములోనికి నీ వాక్యము ప్రజలను తీసుకొని వచ్చును గాక. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 14వ వచనం చదువమ్మ. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చాలు నాన్న. 14వ వచనంలో ప్రభు శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. రీజన్ ఏంటి, కారణం ఏంటి, కాజ్ ఏంటి అని అంటే, ముందు యేసు ప్రభుని ఎవరైతే చూశారో, ఎవరు చూశారని చెప్పాను గుర్తుందా మీకు? స్త్రీలు. ఇంకెవరు చెప్పాను? అమ్మాయి దారిన వెళుతున్నప్పుడు ప్రభు వారికి కనిపించి వాళ్ళతో మాట్లాడిన విషయం మనం గత పాఠంలో నేర్చుకున్నాం కదా. వీళ్ళు వచ్చి చెప్పారు ప్రభువుని మేము చూసామని. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు నమ్మాలి. ఇప్పుడు చూడండి, నమ్మడానికి వారి దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో చెప్తాను వినండి. యేసు ప్రభు చనిపోక ముందు
యేసు ప్రభు నేను మరణిస్తానని చెప్పాడు, నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన తిరిగి లేస్తాను అనడానికి కొన్ని సూచనలు కూడా ప్రభు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించుట. ఇప్పుడు చూడండి, ఆయన ఒక వ్యక్తిని బ్రతికించాడంటే ఆయన ఏమై ఉండాలి? జీవప్రదాత. అంటే ఆయన జీవిస్తేనే ఇంకొకరిని జీవింప చేయగలడు. తల్లి చచ్చిపోతే బిడ్డకి జన్మనిస్తుందా? తల్లి జీవంలో ఉంటేనే బిడ్డకి ఏమి ఇవ్వగలదు? జన్మ. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆయన ఎవరు? జీవప్రదాత. ఆయన ఇంకొకరిని ఏం చేయగలడు? బ్రతికించగలడు. అయితే వాళ్ళ కల్చర్ అంటే అంతవరకు సృష్టిలో, అంటే శిష్యులు ఉన్న కాలంలో యేసుప్రభు వచ్చాడు కదండి శరీరధారిగా, వాళ్ళకి మిగతావన్నీ తెలుసు కానీ చనిపోతే తిరిగి లేయడం అన్నది వాళ్ళకి తెలియదు. అంతకుముందు ప్రవక్తల కాలంలో జరిగాయి, అదేరే విషయం. వారి కాలంలో ఇది నమ్మడానికి చాలా కష్టమైన విషయం. వినడానికి బాగుంటాయి కానీ అది నా హృదయంలో హార్ట్ఫుల్గా అంగీకరించడం అంటే చాలా కష్టంతో కూడిన పని. అలాంటిది అది ఎలా నమ్మగలరో దానికి ఆధారాలు ప్రభు దానికి ముందే చూపించాడు. పైగా ప్రభుతో ఉన్నవాళ్ళు లేచాడు, ప్రభు మేము చూసామని చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 500 నోట్స్ ఉంది. ఈ 500 నోట్స్ దొంగ నోటు ఉంది, ఒరిజినల్ నోటు ఉంది. ఇప్పుడు ఇది ఒరిజినల్ నోటు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ చివర ఇలా అంటే స్పర్శ గరుగ్గా తగలద్ది, అది ఒరిజినల్ నోట్. ఇలా తిప్పితే కలర్స్ మారుతాయి, ఒరిజినల్ నోటు. నెంబర్ ఉంటుంది, ప్రారంభం చిన్న అక్షరాలు ఉంటాయి, లాస్ట్కి వెళ్తే పెద్ద అక్షరాలు ఉంటాయి. ఇది నోటు కింద. సో వీటిని బట్టి ఒరిజినల్ నోటుకి కొన్ని గుర్తులు ఉంటాయి. అట్లా నేనే రియల్ గాడ్, నేను జీవప్రదాత అనడానికి ప్రభు వాళ్ళకి ఎన్నో చూపించాడు. ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? యేసు ప్రభుని నమ్మచ్చు. అయినా నమ్మల. అందుకు ప్రభు వారిని ఏం చేశాడు? వారి హృదయ కాఠిన్యం అంటే అర్థం ఏంటంటే, నమ్మకము అనేది నమ్మడానికి ఆధారం ఉన్న, నమ్మకపోయే ఆ స్వభావాన్ని హృదయ కాఠిన్యం అంటారు. నమ్మడానికి అవకాశాలున్నా నమ్మకపోతే దాన్ని ఏమంటారు? హృదయ కాఠిన్యము అంటారు. అంటే తన హృదయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అణుచుకుంటున్నారు. నమ్మకాన్ని అణుచుకుంటున్నారు, విశ్వాసాన్ని అణుచుకుంటున్నారు, సత్యాన్ని నమ్మకుండా వాళ్ళ హృదయాన్ని నొక్కేస్తున్నారు. అది కాదులే, అది నిజం కాదులే, అదంతా భ్రమలే, అట్లా అనమాట. ఈ విధంగా ఎవరి హృదయం ఉంటుందో అలాంటి వాళ్ళని ప్రభు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ వచనం బేస్ చేసుకొని నువ్వు నేను ఇలాగే ఉంటే మన పరిస్థితి ఏంటి, లేదా ఇంకెవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వారికి ఏమొస్తుంది? చూడండి, దీనికి ఒక పేరు పెట్టాం కదా, 14వ వచనానికి ఏమని పేరు పెట్టాము? సువార్తను నమ్మకపోవడం వలన కలిగే నష్టం ఏమిటి? ఆన్సర్ ఏంటి? మూలవాక్యం 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. కాబట్టి ఇక్కడ మనకేమర్థమైంది? నమ్మకపోతే ఏమొస్తుంది? శిక్ష. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చర్చికి రావచ్చు, బల తీసుకోవచ్చు, వాక్యం వినొచ్చు, వాళ్ళ సభ్యత్వం ఉండొచ్చు, క్రైస్తవులు కుటుంబంలో పుట్టుండొచ్చు, వాళ్ళకి క్రైస్తవుల పేర్లు ఉండొచ్చు. బట్ సువార్తను ఏం చేయలేదు, వాళ్ళు నమ్మలేదు. కాబట్టి వాళ్ళకి శిక్ష వస్తుంది. ఇప్పుడు నేను శిక్షకు కారణాలు చూపిస్తాను మీకు. సువార్తను నమ్మలేదు అనే వారికి శిక్ష వస్తుంది కదా, ఆ శిక్షకు కొన్ని కారణాలు మీ ముందు పెడతాను. ఓకేనా? మీరు చూడండి, యోహాను సువార్త 8:24. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ శిక్షకు కారణం ఏంటంటే పాపి అని గుర్తించకపోవడం. సింపుల్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శిక్షకు కారణం నేను పాపి అని గుర్తించకపోవడం. సువార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తాను, వినండి. ముందు సువార్త అంటే వినండి ఏంటో. సువార్త అంటే యేసయ్య పుట్టుక, మరణము, పునరుద్ధానము, అది సువార్త. మళ్ళీ చెప్పండి. సువార్త అంటే యేసయ్య పుట్టుక, మరణము, పునరుద్ధానం. దీనికి రెఫరెన్స్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-5 వచనాలు. ఇంకా చదవద్దు, జస్ట్ వినండి. సువార్త పని ఏంటంటే నేను పాపిని అని గుర్తు చేస్తుంది, లేక తెలియచేస్తుంది, లేక చూపిస్తుంది, లేక మనసును వెలిగిస్తుంది.
ఎవరైనా ఒక వ్యక్తి సువార్త విన్నాడు అంటే, లేదా సువార్త వ్యక్తిలో పనిచేసింది అని అంటే, మొదట ఆ వ్యక్తి గుర్తించేది నేను పాపిని. అమ్మా వింటున్నారు? జాగ్రత్త అయ్యా, వింటున్నారా? వినండి. మొట్టమొదటిగా సువార్త ఒక వ్యక్తికి అర్థమైతే ఆ వ్యక్తికి ఏమర్థం అవ్వాలి చెప్పండి? నేను పాపిని. వినండి. ఇప్పుడు నాకు జబ్బు ఉంది, కానీ నేను లేదని చెప్పుకుంటా. ఆ జబ్బు నన్ను ఏం చేస్తుంది? చంపేస్తుంది. అంటే నేను బతకాల్సింది 70-80 ఏళ్ళు, ఈ లోపల చచ్చిపోతాను. అట్లాగే పాపము వల్ల ఏముంది మనిషికి? మరణం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరి నేను పాపి అని గుర్తించకపోతే నేనేమైపోతాను? చచ్చిపోతాను. అది యేసుప్రభు చెప్పింది. ఇప్పుడు సువార్త అంటే యేసుప్రభు. సువార్త అంటే ఎవరు చెప్పండి? యేసుప్రభు. యేసుప్రభుని నమ్మితే మనిషి పాపం నుండి ఏమైపోడు? చచ్చిపోడు. పాపం వల్ల చచ్చిపోడు, పాపం నుండి రక్షింపబడతాడు. ఇది వారు నమ్మల. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు పాపంలోనే చచ్చిపోతారన్నాడు. అంటే అర్థం ఏంటి? పాపం మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది అని అర్థం. చచ్చిపోవడం అంటే శాశ్వతంగా నాకు మీరు దూరం అయిపోతారు, అంటే దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దూరం అయితే మరణం, దేవునికి దగ్గర అయితే జీవం. అంతే, సింపుల్. మరణం అంటే ఎడబాటు. ఓకే. సో ఎవరైనా నేను పాపి అని గుర్తించకపోతే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. పాయింట్ 1 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ 2కి వస్తున్నాను. చూడండి, ఈ సీక్వెన్స్ను గమనించండి. లూకాసు వార్త 13 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుమా. లూకాసు వార్త 13 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చాలమ్మా, ఇప్పుడు వివరిస్తాను వినండి. పిలాతు కొందరిని చంపేశాడు. ఆ చనిపోయిన వాళ్ళ గురించి యేసు ప్రభు దగ్గర ప్రస్తావన వచ్చింది. ప్రభువా, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎంత పాపులో. సహజంగా ఎవరైనా హఠాత్తుగా చచ్చిపోయారు అనుకోండి, వెంటనే మన నోటి నుంచి ఏమొస్తుంది చెప్పండి? వాడు ఏ పాపం చేశాడో కదా. అలాంటి వాడుక అప్పుడుంది, ఇప్పుడు కూడా ఉంది. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, ఏం పాపం చేశారో. ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకో, ఏం పాపం చేశారో. ఇలా ఏదైనా జరిగితే వెంటనే మనిషి నోట్ల నుంచి వచ్చేది ఏం చెప్పండి? ఏదో చేశాడు, అనుభవిస్తున్నాడు అని. అయితే వినండి, అది రీజన్ కాదు, అలా చెప్పకూడదు. ఇప్పుడు దీనంతా చెప్పాలంటే నేను మళ్ళీ ఇంకొక అంశం దగ్గరికి వెళ్ళాలి. నేను సబ్జెక్ట్లో ఉన్నాను కాబట్టి అలా అన్నారు అని చెప్తున్నాను మీకు. దీనికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు సమాధానము? అబ్బాయి, ఎవరైతే ఆల్రెడీ చనిపోయారో వాళ్ళు మీ దృష్టిలో పాపులు. ఓకే, నేను కాదన్నాను. బట్ ఇప్పుడు నేను మీకు సువార్త ప్రకటించడమే కాదు, మీ దగ్గర చాలా సూచక్రియలు చేశా. ఇవన్నీ చూసి కూడా మీరు నమ్మకపోతే వాళ్ళకి బట్టిన గతి మీకు పడుతుంది అన్నాడు. అంటే ఏంటి దీని అర్థం? ఒక మనిషి మరణం, బాగా వినండి, ఇప్పుడు వాడు పాపం చేసి చచ్చిపోయాడు అని అంటే నీ ఉద్దేశం నేను ఇంకా బతుకున్నానంటే నేను నీతిమంతుడు నువ్వు అనుకుంటున్నావు. నో, నువ్వు నీతిమంతుడు కాదు. అది యేసు ప్రభు చెప్పింది అక్కడ. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఎవరన్నా మీకంటే ముందు చచ్చిపోయారు అనుకోండి, మీ దృష్టిలో ఎవరు వాళ్ళు? పాపులు. నువ్వు ఇంకా చచ్చిపోవాలా, నీ దృష్టిలో నువ్వెవరివి? కాదు అంటున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుప్రభు వాళ్ళకంటే, ఒకటి పాపని గుర్తించాల, అదొక గుంపు అయిపోయింది. ఇప్పుడు రెండో గుంపు ఎవరంటే వీళ్ళకి పాపని తెలుసు కానీ పాపం నుంచి బయటికి రారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? నేను పాపని తెలుసండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తాగుతున్నా, అది తప్పని తెలుసా కానీ ఇంకా తాగుడు నుంచి బయటికి రాలా. స్మోకింగ్ తప్పని తెలుసా కానీ దాన్ని బయటికి నేను ఇంకా రాలా. అబద్ధాలు ఆడడం తప్పని తెలుసా కానీ దాని నుంచి బయటికి నేను రాలా. ఇట్లా ఏ రకమైన పాపం అని తీసుకోండి, సకల దుర్నీతి పాపం. ఇలా పాపి అని నేను గుర్తించిన తర్వాత ఆ పాపం నుంచి నేను ఏమవ్వాలి? బయటికి రావాలి. అలా బయటికి వచ్చే ఆ ప్రాసెస్ని ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వర్తమాన కాల పవిత్రీకరణ. అంటే నేను ప్రతిరోజు పాపంతో ఏం చేస్తున్నాను? గుడ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. మనం పోరాడుతున్నాం. ఈ విధంగా పోరాటంలో మనము ఉన్నాము అని అంటే వారు మార్పు చెందిన క్రైస్తవులు అని అర్థం. ఈ పోరాటం ఎవరికి లేదో వాళ్ళు నామినల్ క్రిస్టియన్, అంటే నామకార్థ క్రైస్తవులు. వీళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు. చెప్పండి, ఎక్కడికి పోతారు? ఖచ్చితంగా నరకానికి పోతారు. పాస్టర్ అయినా, పాస్టమ్ అయినా, సువార్థికులైనా, మీరైనా, ఇప్పుడు నేను చెప్పిన ఈ అనుభవం లేకపోతే, ఈ అనుభవం మార్పు చెందిన అనుభవం. చెప్పండి,
మార్పు చెందిన అన్నాడు యేసుప్రభు. మారు మనసు పొందకపోతే మీరు అలాగే నశిస్తారు అన్నాడా యేసుప్రభు? అనలేదా? అన్నాడు. శిక్షకు రెండో కారణం చెప్పండి, అందరు చెప్పండి, నోటితో చెప్పండి. మార్పు చెందకుండా జీవిస్తే. నెంబర్ 2 అయిపోయింది. నెంబర్ 3 శిక్షకు మూడో కారణాన్ని వివరిస్తాను. బాగా వింటున్నారు కదా? అంటే ఈ సీక్వెన్స్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకు లాభాలంటే, అసలు నేను ఎక్కడున్నాను, నేను ఏ ట్రాక్లో ఉన్నాను, నేను రైట్ వేలో ఉన్నానా రాంగ్ వేలో ఉన్నానా, ఇవి మనకు అర్థమవుతుంది. ఓకే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఆశించి. శిక్షకు మూడో కారణం ఏం చెప్పండి? అమ్మా, ఆశిస్తే పాపమని బైబిల్ ఎక్కడ చెప్పాల, దురాశ. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం తినాలా, ఆశ. చెప్పండి, ఆశ. పక్కన కూడా తినేయాలా, చెప్పండి. ఇప్పుడు అది నీకొక వాళ్ళకొక ఎగ్గేశారు, నువ్వు తింటున్నావు, వై లోపల ఒకటి తినేస్తున్నావు అంటే దాన్ని ఏమంటారు? కాబట్టి ఇక్కడ దురాశ. వినండి దేవుని పిల్లలారా, ఒక మనిషి ఈ లోకంలో ఉన్నాడు, లోకంలో పాపం ఉంది, శరీరంలో కూడా పాపం ఉంది, మనస్సును సాతాను శోధిస్తాడు పాపాన్ని. ఇట్లా ఈ ఆశలు అనేవి పుడతానే ఉంటాయి, మనిషికి రోజు పుడతానే ఉంటాయి. బ్యాడ్ తలంపులు పుడతా ఉంటాయి, బ్యాడ్ ఆలోచనలు పుడతా ఉంటాయి, చెడ్డ కోరికలు పుడతానే ఉంటాయి. ఆ పుట్టినప్పుడు ఇది ఆశ దురాశ అని నువ్వు తూకం వేసుకోవాలి. చెప్పండి, ఆశ దురాశ. ఇప్పుడు దేవుడు ఈయనకి ఏం చెప్పాడు? సువార్త ఏంటి చెప్పండి? శపితమైనది ఎవ్వరు ముట్టకూడదు. అది సువార్త. అంటే దేవుడి నుంచి వచ్చిన వార్తను ఏమంటారు? సువార్త. దేవుని వాక్యం అలా చెప్పినప్పుడు ఈయన ఏం చేయాలి? దాన్ని ముట్టకుండా ఉండాలి. వినండి, ఇప్పుడు దేవుడు మనకు చెప్తాడు, లంచం తీసుకోవద్దని చెప్తాడు, అబద్ధాలు ఆడొద్దని చెప్తాడు, మోసం చేయొద్దంటాడు, పక్కన వాళ్ళకు వడ్డీకి ఇవ్వద్దంటాడు, ఇవన్నీ చెప్తాడు. మరి ఇవన్నీ చేయకుండా ఉండగలం మనం? ఎవరు మాట్లాడరేంటి? ఉండలేము. ఈ లోపల ఏం చేస్తాము? దేవుడు ఇచ్చిందాక ఏడ ఓపిక పడతాము. బ్యాంకులు వేస్తే ఎంత వస్తాయి? 50 పైసలు వస్తాయి. ఎంతకి? 100కి. 100కేనా? 1000కా? 100కి. ఓకే, 1000కి ఎంత? 50 రూపాయలు. లక్షకి ఎంత? 500. పక్కన వాళ్ళకి ఇస్తే ఎంత? 2000. ఎగ్గొడితే ఎంత? అది తెలీదు. చెప్పండి, దీన్ని ఏమంటారు? ఆశ దురాశ? దురాశ. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ చాలా క్లారిటీగా బోధిస్తుందండి. ప్రభు అన్నాడు, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకవేళ అది మనల్ని దేవునికి దూరం చేస్తే, మీకు తెలుసు కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే, శిక్షకు ఇది మూడో కారణం అండి. చెప్పండి, దురాశ. మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాం? పాపని గుర్తించాలా. రెండో పాయింట్ ఏం చేసుకున్నాం? పాపని తెలుసు కానీ అక్కడి నుంచి వాడు బయటికి రాలా. మూడోది, పాపని తెలిసి బయటికి వచ్చాడు కానీ చింత చచ్చినా అది వీడు మళ్ళీ వెనక్కి లాగేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ పాపంలో పడిపోతాడు, మళ్ళీ శోధనకు లొంగిపోతాడు, ఏదో ఒక శోధనకు లొంగిపోతాడు. వీళ్ళకు కూడా శిక్ష వస్తుంది. ఇప్పుడు చూడండి, యెహోవా దేవుడు లేక యేసు ప్రభు, ఎన్ని ఒకటే అర్థాలండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని అలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, దేవుడు ముట్టొద్దు అన్నాడు. ఇతను ఏంది? నేను తొందరగా ఏమైపోవాలి? కుబేరుణ్ణి అయిపోవాలి, అంటే బాగా డబ్బును సంపాదించుకోవాలని ఆశ పుట్టింది. ఇతను కానీ ఓపిక పట్టుంటే ఇతను తీసుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చుండేవాడా ఇవడా? నేను అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పండి. ఇప్పుడు ఇతను ఎంతైతే తీసుకున్నాడో అంతకంటే ఎక్కువ ఇచ్చుండేవాడా ఇవడా? మళ్ళీ చెప్తున్నా, ఇచ్చుండేవాడా ఇవడా? మూడోసారి అడుగుతున్నా, ఇచ్చుండేవాడా ఇవడా? మీ వాయిస్ డౌన్ అయింది. ఇప్పుడేనండి. ఓకే, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. 22వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. మీరు మిక్కిలి కలిమి గలవారై. విన్నారా? ఏ ప్రజలకైతే ముట్టొద్దన్నాడో ఇప్పుడు ఆ ప్రజలకి ఎంత ఇస్తున్నాడో చూడండి ఒకసారి. దేవుడు చదువు. మీరు మిక్కిలి కలిమి గలవారై, మిక్కిలి కలిమి గలవారై, అతి విస్తారమైన, వినండి, విస్తారమైన పశువులు 2, వెండితోను, విస్తారమైన వెండి 3, బంగారుతోను, విస్తారమైన బంగారం, ఇత్తడితోను, విస్తారమైన ఇత్తడి, ఇనుముతోను, విస్తారమైన ఇనుము, అతి విస్తారమైన వస్త్రములు, విస్తారమైన వస్త్రాలు. బా,
ఆ ఒక్క మాట ఇనుంటే, ఏ ఒక్క మాట? నేను చెప్పేంత వరకు నేను ఇచ్చేంత వరకు చెప్పండి, లంచం తీసుకోకు, వడ్డీలు మార్చుకో, నేను ఇస్తా నీకు వెయిట్ అండ్ సీ, నేను ఇస్తా నీకు. ఇంకెప్పుడు ప్రభువా, నాకంత ఓపిక లేదు ప్రభువా, వాళ్ళకి శిక్ష వస్తుంది. అర్థమైందా? వ్యర్థమైందా? ఓకే, శిక్ష కారణాలు చెప్పండి వరుసగా. పాపి అని గుర్తించలేదు కాబట్టి. 2, పాపి అని గుర్తించాడు, వాడు బయటికి రాలా. 3, బయటకు వచ్చాడు, మళ్ళీ లోనికి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. అందుకే ఎవడైనను లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఏముందండి? నేత్రాశ, శరీరాశ, జీవటం. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా వినండి. నిజంగా సువార్తను నమ్మలేదు అనడానికి ఇవేనండి గుర్తులు. మరి వాళ్ళు చర్చికి రారా? వస్తారు. వాళ్ళు కానుకలు ఇవ్వరా? ఇస్తారు. వాళ్ళు దశంభాగాలు ఇవ్వరా? ఇస్తారు. వారు ప్రభు బలలో చేయరా? వేస్తారు. బట్ వాళ్ళు ఇంకా సువార్త నమ్మలేదు. మొదటి అంశం అయిపోయిందండి. 2వ అంశానికి వెళ్ళిపోతున్నాను. 2వ అంశం చెప్పండి. 2వ సబ్ అంశం, ప్రధానమైన అంశంలో 2nd సబ్ అంశం ఏంటది? సువార్త నమ్మడం వల్ల కలిగే లాభం. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకున్నాం? నష్టం. ఎంత నష్టం అండి? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, అది తీరని నష్టం, అది పూడ్చలేని నష్టం, అది తిరిగి సంపాదించుకోలేనిది. అంత నష్టం దేవుని పిల్లలారా, బాగా వినండి, మీకు సత్యమే బోధిస్తున్నాను, నమ్మండి. 2nd అంశంలో, టాపిక్లో మనం ఏం చూడబోతున్నామంటే నమ్మడం వల్ల కలిగే లాభం. ఇప్పుడు లాభాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పదం ఎవరితో చెప్తున్నాడు యేసు ప్రభు? చూద్దాం. 15, 16, 17, 18 వచనాలు గమనిద్దాం. 15 వచనం చదువుతా పాప. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి. ఆగండి, మీరు ఎవరున్నారు అక్కడ? గుడ్ ఆన్సర్, చదవము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. లాభం ఏంటి ఇప్పుడు? ఇందాకేంటి? శిక్ష. భలే గెస్ చేశారు. ఇప్పుడేంటి? రక్షణ. శిక్ష అంటే నరకం, రక్షణ అంటే పరలోకం. నోట్ దిస్ పాయింట్. చెప్పండి. శిక్ష అంటే నరకం, రక్షణ అంటే పరలోకం. అంతే, సింపుల్ ఆన్సర్. వినండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చదువు పాప. నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది అయిపోయింది లేరా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏంటవి? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. నోట్ చేసుకోండి. దెయ్యాలు ఎల్లగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. ఇప్పుడు ఎవరిస్తాను వినండి. ఇప్పుడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఎవరు ఆ గుంపు? ఎవరు చెప్పండి? కాంటెక్స్ట్. ఈ సందర్భములో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఎవరు ఆ ప్రజలు? అమ్మా, స్పెసిఫిక్గా శిష్యులు, జనరల్గా నమ్మిన వారందరూ. ఇక్కడ గద్దించింది ఎవరిని? యేసు ప్రభు శిష్యుల్ని. ఏ విషయంలో? అపనమ్మకం విషయంలో. కాబట్టి సువార్త నిజంగా నమ్మితే ఏం కనబడాలి? సూచక్రియలు. బాగా విందాం. ఇప్పుడు ఈ విధంగా అంటే లిటరల్గా మాట్లాడుతున్నా. లిటరల్గా అంటే ఏంటి? దెయ్యాలు వెళ్ళగొట్టడం జరిగిందా? కొత్త భాషలో మాట్లాడడం జరిగిందా? ఏమండి, పాములు ఎత్తి పట్టుకోవడం జరిగిందా? మరణకరమైన తాగితే చావకుండా ఉండడం జరిగిందా? లిటరల్గా బాగేనండి. రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత వచ్చిందా? చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మొదటిది ఏంటి? దెయ్యాలు. శిష్యులు దెయ్యాలు ఎలాగొట్టారా? ఎస్ ఆర్ నో? గుడ్. ఇంక దానికి ఏం రిఫరెన్స్లు అక్కర్లా. అంటే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఉంది. చెప్పుకుంటూ వెళితే టైం చాలదు మనకు. ఎలాగొట్టారు అంతే, మనకు తెలుసు ఆ విషయం. దాని గురించి ఏమీ భయపడక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, భాషలు మాట్లాడారా? ఎస్ ఆర్ నో? బాగా చెప్పారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, వాళ్ళు భాషలు మాట్లాడారు. నెంబర్ 3 చెప్పండి. పాములు ఎత్తి పట్టుకున్నారా? దీనికి వాయిస్ రాదనుకుంటాను. చదువమ్మా. అపొస్తలుల కార్యం 28:5 ఉంది బైబిల్లో. మీరు చదివితే కదా బైబిల్. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 5వ వచనం. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం. ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి. విన్నారా? ఆయన సువార్త ప్రయాణంలో ఉన్నాడు. ఎవరు? పౌలు.
కట్లు ఆ చలి టైంలో కట్లు వేశారు, మంట మండుతూ ఉంది. కొన్ని పుల్లలు ఏరి వేసినప్పుడు దాంట్లో ఏముంది? పాము. అంటే దాన్ని పట్టుకొని ఏం చేశాడు? జాడి ఎత్తిపెట్టాడా లేదా? సో లిటరల్గా జరిగాయండి. ఇప్పుడు నేనేం చెప్పానో లిటరల్గా జరిగాయి. అర్థమవుతుందా? నాలుగోది ఏంటి? మరణకాయ. ఇది బర్నబా యోహాను విషయంలో జరిగినట్టు చరిత్ర చెప్తుంది. వాళ్ళకి ఏదో పెట్టారు, వాళ్ళు చచ్చిపోలేదు. ఇంకా ఫైనల్ ఏంటి? రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత ఉంది. ఇది ఎక్కడ జరిగింది? చాలా జరిగాయి. ఒక్కటి చెప్పుకుందాం. చదువు పాప. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 7వ వచనం. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 7వ వచనం. మీకు తెలుసు కదా, కుంటివాడు ఆ దేవాలయ శృంగారం దగ్గర నిలబడినప్పుడు పేతురు యోహానులు, పేతురు ఏమన్నాడు? మా దగ్గర వెండి బంగారము లేదు, మాకు కలిగింది ఇస్తామని ఏమిచ్చారు? చెయ్యి. ఆ చెయ్యి తాకగానే వాడు ఏమయ్యాడు? లిటరల్గా జరిగిందా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు స్పిరిచువల్గా చెప్తాను. ఇక దాని గురించి మన అక్కర్లా. అర్థమైందా? ఇక అద్భుతాలు సూచక్రియలు అనేవి ప్రారంభంలో ఎందుకు చేశాడన్నది నేను ముగింపులో చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇక్కడ కూర్చొని మనం అందరం సువార్తను నమ్మామా నమ్మలేదా? రెండోసారి నమ్మామా నమ్మలేదా? మూడోసారి నమ్మామా నమ్మలేదా? ఇప్పుడు చెప్తా మీరు నమ్మారో లేదో. ఈ 5 విషయాలు చూపిస్తా. ఓకేనా? నెంబర్ 1, నమ్మిన వెంటనే మనలో నుంచి బయటికి ఏం పోతాయి? దెయ్యాలు. త్రాగుడు ఒక దెయ్యం, బూతులు ఒక దెయ్యం, అబద్ధాలు ఒక దెయ్యం, కోరసూపు ఒక దెయ్యం. అర్థమైందా? రకరకాల ఇవన్నీ దెయ్యాలే. పాస్టర్ గారు మరి మీరు ఘోరంగా చెప్తారేంటి? ఎస్, బైబిల్ అలా చెప్తుంది. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. ఒక మనిషిని అపవిత్ర ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తరువాత ఏమండి, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి అవి తమ కంటే చెడ్డవైనా 7 అంటే సంపూర్ణం అంతే. ఇక అన్నీ అంతకుముందు కొన్ని వ్యసనాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దెయ్యాలు అనే మాట వ్యసనం, బలహీనతలండి, రకరకాల లోపాలు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి సువార్తను నమ్మినప్పుడు బయటకు వచ్చేస్తాడండి వాటి నుంచి, ఆ బలహీనతల నుంచి బయటకు వస్తాడు. అయితే ఇలా కూడా చెప్పొచ్చు, కొన్ని వాళ్ళు వెంటాడుతూ ఉంటాయి, వాటితో వాళ్ళు పోరాడుతూ ఉంటారు. వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పటికీ ఏంటి, సువార్త నమ్మిన రోజు నుండి ఈ రోజు వరకు కంటిన్యూగా ఒకే పాపములో పోరాడుతూ కాదు, ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు సువార్తను నమ్మలేవు. నీకు ఖచ్చితంగా నరకం ఉంది. ఏమన్నాను? నో. ఏమన్నాను? ఏదో ఒక పాపములో ఏమన్నాను? ఆనందిస్తూ లేక ఎంజాయ్ చేస్తూ ఆ పాపంలో ఉంటే వాళ్ళు ఇంకా సువార్తను నమ్మలేదు. ఏమండి, దెయ్యము సువార్త నమ్మితే వాళ్ళు ఉండదు. ఎలా పాప? లోకస్వార్త 8వ అధ్యాయం 35వ వచనం. లోకస్వార్త 8వ అధ్యాయం 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై. విన్నారా? నోట్ దిస్ పాయింట్. వాడు అంతకుముందు వాడు ఏం చేసేవాడు? బట్టలు చింపుకునేవాడు. అంతకుముందు ఎక్కడుండేవాడు? ఇప్పుడు ఎవరైనా కృష్ణాలు పోసుకున్నాను కోపం వచ్చి ఏం పట్టింది వాళ్ళక? మరి గ్యాస్ ఓపెన్ చేశారు, చేతులు పెట్టి కాల్చుకుంటున్నారు, ఏం పట్టిందా? దెయ్యమా? ఇంట్లో ఏ వస్తువులు అంటే తీసి పడేస్తూ ఉంటారు, చెప్పండి ఏం పట్టిందా? దెయ్యము లోన్ అక్కర్లా, బయట నుండి ఈ పనులు చేస్తాడు. అర్థమైందా? ఇక అప్పుడు వెంటనే పక్కన వాళ్ళు ఏమంటారు? దెయ్యం అని పట్టిందా నీకా? నాకేం దెయ్యం పట్ల, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ మీద నా కోపం, ఆ కోపం కూడా దెయ్యమే. ఇట్లా మనం గుర్తించాలి అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో. నేను నిజంగా సువార్త నమ్మానా? ఎస్ ఆర్ నో? మరి సువార్త నమ్మితే చెప్పండి, దెయ్యపు చేష్టాలేంట్రా బాబు? ఏమనుందండి అక్కడ? వాడు స్వస్థచిత్తుడై. అవునా? ఎస్ ఆర్ నో? అంతకుముందు ఎక్కడున్నాడు? వాడి నివాసం ఏం చేసేవాడు? సంఖ్యలు బంధించినా దెయ్యపు చేష్టలు. రాత్రులు నిద్రపోరేళ్ళు, దెయ్యాలు రాత్రులు నిద్రపోతాయా? ఈ రాత్రులు పట్టదేళ్ళకి. సరే, నువ్వు అలసిపోయో, కొన్నిసార్లు స్ట్రెస్కి గురయ్యో, ఎప్పుడో ఒకసారి రోజు ఇదే పనా? పగలే నిద్రపోతారు, రాత్రులే నిద్రపోరు దెయ్యాలు. ఆలోచించండి, నువ్వు సువార్త నమ్మావా? ఎస్ ఆర్ నో? నమ్మానండి. అయితే దెయ్యము నుంచి నువ్వు బయటకు వచ్చావా కుమార్తె? నువ్వు బయటకు వచ్చావా కుమారుడా? అది నిన్ను అడుగుతున్న ప్రశ్న. వాక్యము నిన్ను విడిపిస్తుంది, నీకు తెలుసా? వాక్యాన్ని నమ్మితే దెయ్యాల నుంచి నిన్ను విడిపిస్తుంది వాక్యం.
ఓకే, పాయింట్ 1, సువార్త నమ్మాను పాస్టర్ గారు నేను. నేను నమ్మాను పాస్టర్ గారు. దానికి ఏంటండి సూచన, ఏంటండి సూచిక్రియ చెప్పండి? వ్యసనం నుంచి నువ్వు బయటికి రావాలా. స్వస్థ చిత్తుడు అంటే వాడి మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వాడికి నెమ్మది లేదు. ఎందుకు? వాడి చేత ఆ పనులు చేయిస్తుంది. ఏంటది? దెయ్యం. అది మనస్సులో స్వస్థత నొందినవాడు. అది గ్రీకులో చదివితే. స్వస్థ చిత్తుడు అంటే గ్రీకులో అర్థం చెప్పండి? మనస్సులో స్వస్థత నొందినవాడు. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా రిలీఫ్గా ఉంది. అది దాని అర్థం. ఓకేనా? పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2, రెండో విషయానికి వస్తున్నాను. రెండోది ఏంటి? ఇంకేం గుర్తుంటుంది అంటారా? కొత్త భాషలు. సో ఇది విశ్వాసకి ఎలా అన్వయించుకోవాలి? అప్లికేషన్ ఇస్తున్నా మీకు. విశ్వాసి ఎలా అన్వయించుకోవాలి దీన్ని భావం ఏంటి? చదువు పాప. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను. మళ్ళీ చదువు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. చదువమ్మా. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఎన్నున్నాయి చెప్పండి వరుసగా? 1 బూతులు, 2 పోకిరి మాటలు, 3 సరసోక్తులు. ఇవి పరిశుద్ధులకు తగవు. ఏమండి? నిజంగా సువార్త నమ్మితే ఏ భాష? ఇప్పుడు చెప్పండి. కొత్త భాష. విపరీతంగా బూతులు మాట్లాడేది ఏ భాష అంటే? చెప్పండి. నోరు అదుపు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారు కొందరు. భర్త మీద భార్య, భార్య మీద భర్త, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లి మీద పిల్లలు. ఇక ఆ భాష ఎట్టుంటుందంటే నువ్వు దెయ్యాలుగా ఏమంటారు వాటిని? సువార్త నమ్మావా? ఏది కొత్త భాష? ఏది కొత్త భాష? ఏమండి? ఆత్మ స్వాధీనములో ఉండి మనం నడిపించబడాలి. ఒక క్రొత్త భాష అండి. వాడు తిడతాడు, నేను తిరిగి తిట్టలేను. వాడు బండబూతులు మాట్లాడతాడు, నేను తిరిగి మాట్లాడలేను. నేను మాట్లాడలేను. చెప్పగలవా? దేవుని పిల్లలారా, ఎందుకండి ఇంత త్యాగం చేయాల్సి వచ్చింది ఆయన? ఎందుకండి ఇంత ఘోరమైన శిలువ యజ్ఞం అనుభవించవలసి వచ్చింది ఆయన? మనము ఆయన వంటి వారము కావాలి. ఆయన మన వంటి వాడై ప్రాణం పెట్టి శరీరధారిగా ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నువ్వు సువార్త నమ్మితే ఏది క్రొత్త భాష? ఏదో బై మిస్టేక్ పొరపాటున అన్నావు, తిద్దుకోవా? ఇంకా రోజు అదే పనే? అది రొటీనా? నీ లైఫ్ అంతా రొటీనా? భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు మాట్లాడుకోరు. ఆమెను తిడితే వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని తిడతాడు ఈయన. అదొక దెయ్యం కదా. నవ్వొద్దమ్మా, నవ్వితే కొట్టేస్తాను మిమ్మల్ని. సీరియస్గా తీసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. పరిశుద్ధాత్మను తొక్కుపెట్టకండి. దేవుని పిల్లలారా, దేవుడు కోరుకుంటున్నాడు, నా పిల్లలు నాలాగుండాలి. దేవుడు కోరుకుంటున్నాడు, నా పిల్లలు నా వంటి వారు అవ్వాలి. హోలీ, పరిశుద్ధత మన పుట్టిల్లో. నువ్వు నిజంగా సువార్త నమ్మావా? నీ భాష ఏదమ్మా? ఇటువంటి బూతులు మాట్లాడుతూ, ఇంటి దుర్భాషలాడుతూ ఎలా ప్రార్థన చేయగలను? ఎలా నేను ప్రభు అని పిలవగలను? ఎలా ఆయన స్వరము నేను వినగలను? ఎలా ఆయన ముఖ దర్శనం నేను చేయగలను? దేవుని పిల్లలారా, కొత్త భాష కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. నమ్మిన వారి వలన
ఈ సూచక్రియలు కనబడను. నెంబర్ 3, వాళ్ళు పాములను ఎత్తి పట్టుకుంటారా? ఏంటండి ఆ పాము? సర్ప సంతానమా అంటే పాప స్వభావము అని అర్థం అండి. ఎత్తి పట్టుకుందురు అంటే పాపంపై జై జీవితము. ఒకప్పుడు నిన్ను శోధించిన త్రాగుడు వ్యభిచారాన్ని చూసి ప్రభు అని ఉయ్యగలిగితే అది ఎత్తి పట్టుకోవడమే. రోమపత్రిక 8:13 ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవించుతారు. ఎత్తి పట్టుకోవడం అంటేదండి, అది సూచక్రియ అండి. అది సువార్త నమ్మడం వల్ల కలిగే లాభం అండి. దేవుని పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిజంగా నమ్మామా మనం యేసయ్యని? నిజంగా నమ్మామా మన ప్రభువుని? నిజంగా అంగీకరించామా యేసు ప్రభువుని? ఎత్తి పట్టుకోగలుగుతున్నామా? ఏ విషయం మనిషిని చంపేస్తుందో, ఏ విషయం మనిషిని నాశనం చేస్తుందో, విషయం కంటే భయంకరమైన పాపాన్ని నువ్వు ఎత్తి పట్టుకోగలిగావా? ఛీ! వద్దు నాకు ఈ బ్రతుకో, వద్దు నాకు ఈ జీవితమా, చావనన్నా చేస్తాను, పస్తుండైనా చచ్చిపోతాను. నేను ఈ దుర్మార్గు పనులు చేయను, ఈ పాపిష్టి పనులు చేయను, ఈ పాపిష్టి బ్రతుకును. నా పరువు కోసం నేను చచ్చిపోతాను. ఎత్తి పట్టుకోగలవా? పొర్తువన్ మరణకరమైనది త్రాగినను. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇక్కడ మన ఆత్మను చంపేది ఏంటండి? శరీరాన్ని చంపేది పాయిజనే, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆత్మను చంపేది ఏంటండి? సిన్, పాపం అండి. దానికి విరుగుడెక్కడా? నువ్వు సువార్త నమ్మావా? ఎస్ ఆర్ నో? యోహాను సువార్త 5వ అధ్యాయం, 24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. సువార్తను నమ్మడం వల్ల ఏంటండి బెనిఫిట్స్? ఏంటండి లాభము? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. మరణము లేదు వాడికి. వాడు మరణములో నుండి ఎటర్నల్ లైఫ్, అమరత్వములో జీవించబోతున్నారు మీరు. ఇక మరణం అనేది మీ దరిదాపున కూడా కనబడదు. మరణపు ముళ్ళును విరచిన వాడు నీ ప్రభు. దేవుని పిల్లారా, ఇక్కడ కూర్చున్న మీరు ఎంత ధన్యులండి మీరు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తుంది ఏంటో తెలుసా అండి? మరణం. కోట్ల ఆస్తున్న వాడు వణికిపోతున్నాడు. దేనికండి? మరణం. ఏమండి, ఆపదినమున నీ ధనము నీకు అక్కరకు రాదు. నీతి మరణము నుండి నిన్ను రక్షించు. ఆ నీతి యేసు ప్రభు అండి. సువార్తను నమ్మితే దేవుని పిల్లలారా, నువ్వు చచ్చిపోవు, ఎప్పటికీ చచ్చిపోవు, నిత్యం జీవిస్తావు. నీ దేహం విడిచి వెళుతున్నావు అంతే. నీ దేహం విడిచి అస్సలు జీవితాన్ని జీవించబోతున్నావు. అదే జీవం, అదే నిత్యత్వం, అదే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. కనుక సువార్త నమ్మడం వల్ల కలిగే లాభం, ఎన్ని లాభాలు చెప్పండి. దయ్యాలు మన జోలికి రావు. 2, మన భాష, మన చూపు, నా నడక మారింది, నా చూపు మారింది, నా ప్రవర్తన మారింది, నా బ్రతుకు మారింది. ఏమండి, ఎంత లాభం. 3, పాపాన్ని ఫుట్బాల్ ఆడతాం, అసహించుకుంటాం అంతే. ఇప్పుడు కుక్క వెళుతూ ఉంటే ఎంట పడుతుంది, నువ్వు నిలబడి అన్నావు అనుకో, తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది. అట్లా నువ్వు పాపాన్ని ఎదిరించినప్పుడు అది నిన్ను వెంటాడదు, ఆగిపోతుంది. 4th one, నువ్వు చచ్చిపోవు, ఎప్పటికీ చచ్చిపోవు. 5th one,
ఐదోది రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత. వాక్యం అండి, ఆయన అదృశ్యమైన హస్తం మన మీదకి వస్తుందో అప్పుడు నీ ఆత్మకి ఏం కలుగుతుందో తెలుసా అండి? స్వస్థత. ఏమండి, మనము కొన్ని బైబిల్లో ఉన్న వర్డ్స్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నాం మనం. చూపించమంటారా? చదువు పాపం. యెషయా గ్రంథం 53:5. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా? ఇప్పుడు చెప్పగలరా దేనికి స్వస్థత? చెప్పండి. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేనికి స్వస్థత? మనకు అందుకే అండి బైబిల్ పూర్తిగా తెలియాలి. బైబిల్ బాగా తెలిస్తేనే వాక్యములో జీవము మనం అనుభవిస్తాం. చూపిస్తాను మీకు. పాప యెషయా గ్రంథం 1:5. యెషయా గ్రంథం 1:5. 1:5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనో కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? ఇక్కడ వ్యాధి అంటే దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. గుండె, హార్ట్ ఏందండి? హృదయానికి సంబంధించిందండి బాబు. ఇక్కడ అర్థమైందా? స్వస్థత లేదు అంటే దేనికి లేదు స్వస్థత? ఆత్మకి. హృదయం చెడిపోయింది. మీకు ఒక రహస్యం చెప్పనా? ఇక్కడ లోన చెడిపోయిన తర్వాతనే శరీరంలో కనబడద్ది జబ్బు. గుర్తుపెట్టుకోండి. ఏమన్నాను? లోన చెడిపోయిన తర్వాతనే అది బయటికి కనబడుతుంది ఆ జబ్బు ఏదైనా. అర్థమైందా? లోన కోరిక కలిగింది ఒక పరాయి స్త్రీ మీద, ఒక పరాయి పురుషుని మీద, అది చూపించేది ఎవరు? ఆ క్రియని. సూపర్గా చెప్పారండి. లోన కోరిక కలిగింది ఆ సినిమా చూడాలని, చూపించేది ఏంటి? కన్ను. ఒక కోరిక కలిగింది చెడు వినాలని, చూపించేది ఎవరు? చెవి. అప్పుడు గుర్తుంటే బాగుంటుంది మీకు, ఇప్పుడు కాదు. సో మనకు ఆ చెడు అనేది అసహించుకోవాలంటే అప్పుడు గుర్తు రావాలి మనకి ఇవన్నీ. అర్థమైందండి? అది లోన జబ్బండి బాబు, బయట జబ్బు కాదు, లోన జబ్బది. ప్రభు అంటున్నాడు, నువ్వు నిజంగా సువార్తను నమ్ము, లోన నేను హీల్ చేస్తాను నిన్ను. ఆ హీల్ అనేది ఎప్పుడైతే లోన జరుగుతుందో బయట కనపడద్దండి. ఇప్పుడు చూడండి, వాక్యం వింటున్నాము, ఏడ్చాను, అప్పుడు నా ఆత్మలో ఏం కలిగిందండి? రిపెంటెన్స్. అది ఎవరు చూపించారండి? కన్నీళ్ళు. నా వాళ్ళు, నా బంధువులు చచ్చిపోయారండి, ఏడ్చాను. అది ఆత్మకు సంబంధించింది కాదు, ప్రాణానికి సంబంధించింది. సో నా హృదయ స్థితిని ఎక్స్పోజ్ చేస్తుంది. ఏంటది? శరీరం. నా దేహం చూపిస్తుంది. బైబిల్లో 2 రకాల క్రియలు ఉన్నాయండి. ఒకటి దేవునికి మాత్రమే తెలిసి చేసే క్రియలు ఉన్నాయి. కొన్ని మనుషులందరూ ఎదుట కనబడే చేసే క్రియలు ఉన్నాయి. తేడా రాసుకురండి వచ్చే వారం లోపల. మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. పుస్తకం పేరు కూడా చెప్తా, మత్తయి సువార్తలు మాత్రమే. కేవలం దేవునికి కనబడే క్రియలు ఉన్నాయి. దేవునికి మాత్రమే తెలియాలా, ఇంకెవరు తెలియకూడదు. మనుషులందరికీ తెలియాలా, అవి కూడా ఉన్నాయి. ఆ రెంటికి తేడా తెలుసుకోరండి. ఒక వైట్ పేపర్ మీద ఈ 1 వేసి ఇవి మనుషులు కనబడే క్రియలని రెఫరెన్స్ రాయండి. మీరు భారతం రాయొద్దు. ఆ తర్వాత 2 వేసి ఇవి దేవుని కనబడే క్రియలు అని రాయండి చాలు. ఆ క్రియల పేర్లు రాయండి ఒకళ్ళు రాస్తే. ఎందుకు మనం దెబ్బతింటున్నాము అని అంటే వాక్యం అర్థం కాక, లేదా వాక్యాన్ని గ్రహించక. కాబట్టి వాక్యం గ్రహించినప్పుడు ఏమవుతుందంటే స్వస్థత లోన జరుగుతుంది. దాని ప్రభావము ఈ శరీరం జబ్బు పోతుందంతే. లోన స్వస్థ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శరీరానికి ఏమొస్తుంది? స్వస్థ వస్తుంది. ఇంకో రహస్యం కూడా చెప్తాను. ఆత్మ బాగుండడం కోసం, అంటే ఆత్మ ఎప్పుడు హెల్తీగా ఉండడం కోసం చచ్చిందాక ఈ శరీరానికి కొన్ని జబ్బులు పెడతాడు దేవుడు. ఎందుకు? ఆత్మ హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు చెప్పండి, శరీరానికి కొన్ని జబ్బులు చచ్చిందాకా ఉండాలా. అది కానీ తీసామనుకో మళ్ళీ ఆత్మ జబ్బు పడిపోతుంది. అందుకని కొన్ని జబ్బులు తీడైనా ఉన్నాయా బైబిల్లో? ఇటుకి ఆన్సర్ పౌలు, నా కృప నీకు చాలు. ఓకే అండి, 2వ అంశం అయిపోయింది.
ఇప్పుడు ఫైనల్ 3వ అంశానికి వస్తున్నాం. చెప్పండి. 3వ అంశం, సువార్తను నమ్మడానికి గల ఆధారము ఏమిటి? పాస్టర్ గారు, మీరు ఇందాక నుంచి సువార్త నమ్మండి 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 అంటున్నారు. మాకు బేస్ వద్దా? మాకు బేస్ కావాలి కదండి. చెప్తానండి. సువార్తను నమ్మడానికి గల ఆధారాలు చూపిస్తాను. యోహాను సువార్త 6:14 పక్కన పెట్టి యోహాను సువార్త 2:11 చదవమ్మా. యోహాను సువార్త 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. విన్నారా? సువార్తను నమ్మడానికి బేస్ చెప్పండి. సూచక క్రియ, గుణానుసార్. మీకు అర్థమైందా? ఆ సూచక్రియను బట్టి వాళ్ళకి ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అన్న నమ్మకం ఏర్పడింది. ఓకేనా? వినండి. సూచక్రియ అనే మాటలో మనకి ఏం కనబడుతుందో తెలుసా అండి? దేవుడు మాత్రమే చేయగలిగినవి. గుర్తుపెట్టుకోండి. దెయ్యాలు చేసినవే మనము చేస్తే అది సూచక్రియ అవ్వదు. అర్థమైందా? దేవుడు మాత్రమే చేస్తాడు, ఇంక భూప్రపంచంలో ఎవ్వరు చెయ్యలేరు. దాని పేరే సూచక్రియ. ఒక మనిషిని బ్రతికించడం అది ఎవరి క్రియ? అదన్నమాట. ఒక మనిషిని రక్షించడం అది ఎవరి క్రియ? ఒక మనిషిని బాగు చేయడం అంటే ఆత్మీయంగా ఎవరి క్రియ? అదే. ఇప్పుడు మనం చెప్పుకున్న క్రియలో ఇవి చాలా ప్రధానమైనవండి. 5 పాయింట్లు చెప్పుకున్నాం కదండి. ఓకే, మనం 3వ అంశంలో సబ్ అంశంలో ఏం చూస్తున్నామంటే చాలా జాగ్రత్తగానండి. సువార్తను నమ్మడానికి గల ఆధారం చెప్పండి. సూచక్రియ. దాంట్లో పాయింట్ 1, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన పరిపూర్ణ దేవుడు అనడానికి చెప్పండి సూచక్రియ. చదువు పాప. ఇప్పుడు 6:14 యోహాను సువార్త 6:14 అదే సూచక్రియ గురించి రాయబడడం. త్వరగా. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. విన్నారా? దేవుడు అని అనాలి వాళ్ళకి అంతవరకు అర్థమైంది. ఎందుకని ఆ మాట అన్నారంటే మోషే చెప్పాడు నాకంటే గొప్ప మీకు పుట్టిస్తాడు, దాన్ని బేస్ చేసుకుని అన్నారు వీళ్ళు. సో సూచక్రియ అనేది ఆయన ఎవరో తెలియచేస్తుందండి. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. అర్థమైపోయిందండి. పాయింట్ 1. పాయింట్ 2కి వస్తున్నాను. చదవమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12. రెండో పత్రిక 12:12. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపొస్తలుని యొక్క చిహ్నములు. చాలు, అంతే సింపుల్. ఇప్పుడు అపొస్తలులు ప్రకటించేది సువార్త అని నమ్మాలంటే ఏం జరగాలి? త్వరగా చెప్పండి. సూచక్రియలు. ఇప్పుడు చెప్పండి. యేసు గురించి చెప్పే సువార్తను నమ్మాలంటే ఏం చెప్పాలి? ఏం కనపడాలి అక్కడ? ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు సూచక్రియలు ఎందుకు చేశాడు? ఆయన ప్రకటించేది సత్యం. ఆ సువార్తను నమ్మాలి అని అంటే ఏం జరగాలి? ఇప్పుడు యేసుప్రభు లేడు, ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడంటే ఇప్పుడు మనము బైబిల్ చదివే నాటి ఇప్పుడు మనం ఏదైతే చదివామో ఆ టెక్స్ట్లో యేసుప్రభు వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు, ఆ ఆత్మస్వరూపిగా ఆ మహిమ శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడు. బాగుంది. భూమి మీద శరీరధారి ఎవరున్నారు? ఇంకా మిగిలింది శిష్యులు. ఇప్పుడు శిష్యులు నమ్మాలంటే, శిష్యుల నోట నుండి వచ్చే సువార్త నమ్మాలంటే ఏం జరగాలి? సూపర్, భలే గెస్ చేశారు మీరు. ఎందుకంటే ఆ దినాల్లో ఏం లేదు వాళ్ళ చేతుల్లో. న్యూ టెస్టమెంట్ లేదు, ఓటి ఉంది. న్యూ టెస్టమెంట్ లేదు, క్రొత్త నిబంధన లేదు. ఇప్పుడు సువార్త నమ్మాలంటే ఏం కావాలి? సూచక్రియలు. ఇప్పుడు మీకు అర్థమైందా? మొదట యేసయ్య చెప్పిన సువార్త నమ్మాలంటే ఏం కావాలి? 2 శిష్యులు చెప్పిన సువార్త నమ్మాలంటే ఏం కావాలి? ఇప్పుడేముంది? వాక్యం. మరి వాక్యాన్ని నమ్మాలంటే ఏం కావాలి? ఇప్పుడు చదువు పాప. 16:20 లాస్ట్ వచనం ముగించుకుందాం. 16:20 మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన విన్నారా? వాక్యము స్థిరపరచుచుండి. విన్నారా? ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ వాక్యం 100% దేవుని మాట అని నమ్మడానికి ఆధారం చెప్పండి. జరిగించిన సూచక్రియలు, జరుగుతున్న సూచక్రియలు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి మనుషులు? అవి చెప్పాను. దెయ్యాలు, క్రొత్త భాష, పొమ్మలు ఎత్తి పట్టడం, కావాలి ముందు దగ్గర కొంప తీసి. ఇక్కడ మరణకరం అని అర్థం చెప్పాను కదా, మరణములో నుండి జీవనం. 5వ అంతే. హీల్
ఆత్మలో ఏం కలిగింది? స్వస్థత, స్వస్థత, స్వస్థత. ఇదండి వాక్యానికున్న జీవం, వాక్యానికున్న పవర్, వాక్యానికున్న శక్తి. సరే, 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, గమనించారా? 19 వచ్చిన చదువు పాప. మార్కు సువార్త 16:19. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి మీరు కుడిపార్శ్వమున గమనించారా? ఇప్పుడు మనం చదివింది ఎక్కడ వచ్చిన మొదట 14వ వచనానికి 9వ వచనానికి మధ్య గ్యాప్ ఉందా? అప్పుడప్పుడే జరిగిపోయినాయి అన్న గ్యాప్ ఉంది. ఎందుకంటే తర్వాత ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? చనిపోయిన తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు కదా? మరి లేచి మరి వెంటనే వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని గద్దించాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడంటే మధ్య చాలా గ్యాప్ ఉంది. కానీ అక్కడ రచయిత ఏం చేశాడు? పక్కనే వ్రాసాడు కాబట్టి అప్పటికప్పుడుగా జరిగిపోయింది కాదు, గ్యాప్ ఉంది. అది కూడా గమనించాలి మనం. ఇప్పుడు చూడండి, ఆత్మస్వరూపిగా అంటే పునరుద్ధానుడయ్యాడు యేసు ప్రభు. వాళ్ళ మధ్య ఉన్నాడా లేడా? లేడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ రూపం అంటే కంటికి కనబడే రూపంలో ఉన్నాడా లేడా? లేడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి కుడి పార్శ్వన. అంతవరకు బాగుంది. కానీ పాప లాస్ట్లో చదివిన వచ్చిన దగ్గర చూడండి మళ్ళీ ఎంత తేడా ఉందో. మళ్ళీ చదువు పాప 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి. విన్నారా? ఎక్కడున్నాడు? అది ఎక్కడున్నాడమ్మా? ఎస్ఐ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు ఎస్ఐ. గుండె పగిలిపోతుంది. ఉన్నాడమ్మా. అదే కదా నేను అనేది. శరీరధారిగా లేడు, మహిమ శరీరముతో తిరిగి లేచాడే, ఆ రూపములో లేడు. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. నీతో ఉన్నాడు, నీ గుండెల్లో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఉంటేనే మనం మారుతామండి. ఆయన ఉంటేనే మార్పు వస్తుందండి. ఆయన ఉంటేనే రూపాంతరం చెందుతామండి. వాక్యము మనలో క్రియ చేస్తుందంటే ఆయన మనతోనే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ప్రక్కన ఉన్నాడు యేసు ప్రభు, మన గుండెల్లో ఉన్నాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక మనిషి ఎదురుగా ఉంటే ఎలా ప్రవర్తిస్తాం? ఒక మనిషి మన ఎదురుగా ఉంటే ఎలా ప్రవర్తిస్తాం? చాలా పరిశుద్ధులుగా, చాలా మంచోళ్ళ అలా ట్రై చేస్తాం. ఎందుకంటే మానవ నైజం అది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, అందరిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా కాపాడుకోవాలో చెప్తున్నా. ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా నీ ఎదురుగా ఉన్నట్టు నేను ఊహించుకుంటానండి ఎప్పుడు. ఏమన్నాను? ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా నా ఎదుటే ఉన్నట్టు ఊహించుకొని అప్పుడు నా ప్రవర్తనని నేను ప్రారంభిస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఈయనకి ఇష్టమేనా? దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా ఈయన? ఇది రిజెక్ట్ చేస్తాడా? దేవుని పిల్లలారా, ఆయన ఆత్మస్వరూపిగా నీ పక్కనే ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. యెహోవా అతన్ని విడిచిపోయిన సంగతి అతనికి తెలియలేదు. ఎవరు 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 ఎవరు? సంసోన్. యెహోవా అతన్ని విడిచిపోయిన సంగతి, యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయిన సంగతి అతనికి తెలియలేదు. ఆత్మ వదిలిపోయింది, అది సౌలండి. నేను ఈ ఓడు సంసోను గురించి రాయబడింది. కాబట్టి కొన్నిసార్లు యేసు ప్రభు లేకుండా బతుకుతున్నాం మనం. యేసు ప్రభు లేకుండానే ఉన్నాడని భ్రమలో ఉన్నాం. ఆయన పాపపు స్వభావం కలిగిన హృదయంలో ఉండగలడా? నో 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 నో. అలా ఉండే పని అయితే హృదయం దగ్గర తలుపు తట్టాల్సిన అవసరము లేదు, తలుపు తీయమని అడగాల్సిన అవసరము లేదు. ఆయన వచ్చేస్తాడు కదా నేరుగా. ఆయనకి రైట్స్ ఉన్నాయి కదా. మానవుడు యంత్రం కాదు కదా. మానవుడు స్వేచ్ఛ జీవి. నిన్ను ఫ్రీడమ్ ఇవ్వాలి ఆయనకి. వెల్కమ్ ప్రభువా, స్వాగతం, నా గుండెల్లోనికి రా. నువ్వు తప్ప నా హృదయంలో ఇంకెవరికి చోట్లేదు. నేను బ్రతుకు దినములన్నీ నీవే నా ప్రాణం, నీవే నా జీవం. నీవు తప్ప నాకు ఈ లోకములో ఏది నాకు అక్కరలేదు. ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు నేను చెప్పిన మాట ఎవరన్నారు?
ఆసాపు బైబిల్ చదవండి ప్లీజ్. 2 చేతులు జోడిస్తున్నాను, బైబిల్ చదవండి. మీ గుండె నిండా చెప్పండి వాక్యం 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 వాక్యం. పాఠం సమాప్తం అండి. దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి మార్క్స్ వార్త 16 అధ్యాయాలలో 86 ప్రసంగాలు పూర్తి చేయించిన దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరచుదాం. దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది దేవునికే సాధ్యం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తుతి ఘనత ప్రభావములు యుగయుగములు అద్వితీయ దేవునికే కలుగునుగాక. అందరూ లేచి నిలబడదాం. లాభ నష్టాలు ఏమిటి? మొదటిది, సువార్త నమ్మకపోతే కలిగే నష్టం ఏమిటి? 1, పాపాన్ని గుర్తించకపోతే పాపం చంపేస్తుంది. 2, పాపం గుర్తించి పాపం విషయమై మనసు అంటే మార్పు చెందకపోతే అది నేను చంపేస్తుంది. 3, నీవు బయటికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ పాపానికి లొంగిపోతే పాపం నిన్ను చంపేస్తుంది. అది శిక్ష. ఆ తర్వాత లాభం ఏం చెప్పాను చెప్పండి? నమ్మడం వలన దెయ్యాల నుంచి విడుదల. 2, నూతన భాష, క్రొత్త ప్రవర్తన, క్రొత్త నడవడిక, నూతన స్వభావం. 3 ఏం చెప్పాను? పాపాన్ని ఏం చేస్తావు? ఎదిరిస్తావు. అంటే నువ్వు ఎత్తి పట్టుకున్నట్టు, అంటే అది నిన్ను ఇంకేమీ చేయలేదు. పాములు ఎత్తి పట్టుకోవడం అంటే అర్థం అది. 4వది ఏం చెప్పాను? అంటే నువ్వు మరణంలో నుండి ఎక్కడికి వచ్చావు? జీవం. అంటే నీకు మరణం లేదు, ఎప్పుడు జీవిస్తావు. ఫైనల్. 5 ఏం చెప్పాను? ఆత్మకు స్వస్థత. వాక్యం నిన్నేం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నీ జబ్బుని బాగు చేస్తుంది. ఇప్పుడు లోన కోరిక ఉంది, బ్యాడ్ తలంపు, అది చచ్చిందంటే ఆత్మకి ఏమొచ్చినట్టు? స్వస్థత. బాగా చెప్పారు. దాని ద్వారా శరీరానికి ఏమొస్తుంది? స్వస్థత. ఖచ్చితంగా నీకు ఆరోగ్యం వస్తుంది. ఎంత క్యాన్సర్ అయినా కరిగిపోతుంది. ఒకవేళ దేవుడు అవసరం, నీ ఆత్మ కదా, నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే క్యాన్సర్ ఉంటుంది, క్యాన్సర్ నిన్నేం చేయలేదు. షుగర్ ఉంటుంది, షుగర్ నిన్నేం చేయలేదు. బీపీ ఉంటుంది, బీపీ నిన్నేం చేయలేదు. నీ కాలు వికలాంగత్వం అంటే కాలు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆత్మకి ఏం నష్టం లేదు. ప్రభు అన్నాడు కదా, నిత్య జీవం కొరకు 2 కాళ్ళు 2 కళ్ళు 2 చేతులు కలిగి నరకంలో పోటు కంటే 1 కన్నో 1 కాలో 1 చెయ్యో కలిగి నిత్య జీవంలో ప్రవేశించడం వానికి మేలు. అంటే శరీరం డ్యామేజ్ అయినా పర్వాలా. ఇప్పుడు చెప్పండి, ఆత్మ డ్యామేజీ కాకూడదు. గుడ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. దేవుని పిల్లలారా, కళ్ళు మూసుకొని తలలో వంచి కాసేపు యేసయ్యతో మాట్లాడుకుందాం. యేసయ్యా, నువ్వు లేని బ్రతుకు నాకెందుకయ్యా? నువ్వు లేని జీవితం నాకెందుకయ్యా? అయ్యా, సువార్తను నమ్మకుండా అల్పకాల పాప భోగాలు నమ్మి, అయ్యా ఆకాను నమ్మి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. గెహజీ నమ్మి జీవితకాల కుష్టి వ్యాధికి గురయ్యాడు. ఇస్కరియోతు నమ్మి ఊరేసుకొని చచ్చిపోయాడు. నేను నమ్మనయ్యా, ఈ లోకాశలు వద్దు, అల్పకాల పాపభోగాలు వద్దు. నేను నమ్ముతానేసయ్యా, నీ వాక్కును నమ్ముతానేసయ్యా, నీ మాటను నమ్ముతానేసయ్యా. నిత్య జీవమునకు వారసుని నిన్ను నమ్ముతానేసయ్యా. నిత్య జీవమునకు నన్ను వారసునిగా చేసే నిన్ను నమ్ముతానేసయ్యా. నిన్ను నమ్ముతానేసయ్యా, నీ వాటను నమ్ముతానేసయ్యా, నీ వాక్కును నమ్ముతానేసయ్యా, నీ వాక్యమందు విశ్వాసం ఉంచుతానేసయ్యా. నోరిప్పండి ప్లీజ్. ప్రార్థించండి దయచేసి. పెద్దలారా, చిన్నలారా, వృద్ధులారా, యవనస్తులారా, యవనరాండ్రులారా, ప్రార్థించండి. నిన్ను స్వస్థపరిచే యేసయ్యకి ప్రార్థించండి. విడుదలిచ్చే యేసయ్యకి ప్రార్థించండి. నెమ్మదిచ్చే యేసయ్యకి ప్రార్థించండి. నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చే యేసయ్యకి ప్రార్థించండి. నీకు నూతనత్వాన్ని ఇచ్చే యేసయ్యకి ప్రార్థించండి.
ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు స్వామి, ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ కలిసి చేసిన ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రములు. దేవా, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన నరులు నిత్యము జీవిస్తారు. ఇంతవరకు బ్రతికించే నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. స్వస్థపరిచే నీ వాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. బలపరిచే వాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. లేవనెత్తే వాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్థిరపరిచే వాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. శుద్ధి చేసే వాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. శుద్ధి వంటి నీ వాక్యం మమ్మల్ని నలగొట్టినందుకు స్తోత్రాలు. నీళ్ళ వంటి నీ వాక్యం శుద్ధి చేసినందుకు వందనాలు. పాల వంటి నీ వాక్యం మమ్మల్ని పోషించినందుకు వందనాలు. విత్తనం వంటి నీ వాక్యం మాలో చిగురింప చేసినందుకై స్తోత్రాలు. కాబట్టి నేను నీ పిల్లలు వాక్యాన్ని నమ్మి సువార్తను నమ్మితే ఎంత లాభం ఉందో ఆ లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అల్పకాల పాప భోగాలకు లొంగకుండా వాటిని విసర్జించి ఇంత విలువైన శ్రేష్టమైన దివ్యమైన వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చి నేను నీ పిల్లలు బ్రతుకున్నట్లు దీవించమని యేసుక్రీస్తు నామమున ఇదిగో ఈ రొట్టె పవిత్రమగునుగాక. యేసుక్రీస్తు నామమున ఇదిగో ఈ ద్రాక్షారసం పవిత్రమగునుగాక. యేసుక్రీస్తు నామమున ఈ వస్తువులు పవిత్రమగునుగాక. అయోగ్యముగా కాక భయముతో వనకతో పలలో చేయవేదురుగాక. ఇంకా పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా నేను నీ పిల్లలు సకల పరిశుద్ధులు జీసస్ మినిస్ట్రీ పిల్లలు నూతన పరచబడుదురుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక. ఈ వస్తువులు పరిశుద్ధపరచబడునుగాక. రొట్టె పరిశుద్ధమగునుగాక. ద్రాక్షారసం పరిశుద్ధమగునుగాక. ఆ పాత్రలు పరిశుద్ధమగునుగాక. ఆ పరిచారకులు పరిశుద్ధమగునుగాక. ఆ తీసుకునే వాళ్ళు పరిశుద్ధమగునుగాక. నీ రక్తములో పరిశుద్ధమగునుగాక. నీ రక్తములో విమోచింపబడుదురుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.